అందమైన గులాబీల్ని ఎగ్ ట్రేతో ఎలా తెచ్చేసుకోవాలో చూద్దాం. ఈ గులాబీల్ని ఇంట్లో ఎక్కడ పెట్టినా కూడా చాలా అందంగా ఉంటాయి. అసలు ఎవరైనా చూసినా కూడా వీటిని రియల్ గులాబీలు అయితే అనుకుంటారు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మనకి ముందుగా ఒక ఎగ్ ట్రేని అయితే తీసుకోవాలి. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని సిజర్స్తో నీట్గా మనం పెటల్స్ లాగా అయితే కట్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఈ యాక్టివిటీ ఈ సమ్మర్ హాలిడేస్లో కనుక ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే వాళ్ళకి టైం పాస్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది అనమాట. మనకి నచ్చిన ఫ్లవర్ పెటల్స్ని నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక దానిలో ఒకటి రోజ్ ఫ్లవర్స్ లాగా మనం నీట్గా గ్లూగన్ లేదా ఫెవిక్విక్తో నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా మనకు నచ్చిన ఫ్లవర్స్ని నీట్గా తయారు చేసేసుకుంటే మనకి రోజ్ ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా మనం వాడి పడేసే ఎగ్ ట్రేస్ని పడేయకుండా నీట్గా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఎగ్ ట్రేస్తోనే మనం పికాక్ని తయారు చేసుకోవచ్చు, అలాగే క్యాట్స్ని తయారు చేయొచ్చు, చాలా ఐటమ్స్ అయితే తయారు చేయొచ్చు. అలాగే ఈస్టర్ ఎగ్ హోల్డర్స్ని కూడా తయారు చేసేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇలా మనకు నచ్చిన ఫ్లవర్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్లవర్ కిందన చిన్న ఈ షేప్లో అయితే ఉంటుంది కదా, దాన్ని కూడా కట్ చేసేసుకొని నీట్గా కలరింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ని కూడా రెడ్ లేదా పింక్ కలర్ని మనం నీట్గా కలరింగ్ చేసేసుకోవాలి. కొంచెం డ్రై అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లీవ్స్ని తయారు చేసుకోవడానికి కొంచెం గ్లూ అలాగే కొంచెం వాటరు గ్రీన్ కలర్ని వేసుకొని నీట్గా ఇలా ఒక రోజ్ లీవ్స్ పైన అప్లై చేసేసుకొని టిష్యూని ఒక దాని పైన ఒకటి లేయర్స్, ఒక 3 లేయర్స్ని నీట్గా పెట్టేసుకుంటే కనుక ఒక 10 మినిట్స్ డ్రై చేసేసుకుంటే మనకి ఇలా లీవ్స్ షేప్స్ అయితే నీట్గా వచ్చేస్తాయి. లేదంటే మీకు ఇలా లీవ్స్ కట్ చేయడం వచ్చినా కూడా నీట్గా మనం కట్ చేసేసుకోవచ్చు. వీటికి కూడా నీట్గా డార్క్ గ్రీన్ కలర్ని నీట్గా అప్లై చేసేసుకొని బ్లాక్ కలర్తో హైలైట్ చేసేసుకుంటే మనకి రియలిస్టిక్గా లీవ్స్ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. స్టెమ్స్ కోసం చిన్నపిల్లలు ఆడుకునే బెలూన్స్కి ఈ విధంగా బాటంలో చిన్న హోల్డర్ అయితే ఉంటుంది కదా, వాటిని పీసెస్గా కట్ చేసేసుకొని గ్రీన్ కలర్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ని వీటికి అటాచ్ చేసేసుకొని అలాగే లీవ్స్ని కూడా అటాచ్ చేసేసుకుంటే అందమైన రోజెస్ అయితే రెడీ అయిపోతాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా ఇలాంటివి చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఈ ఎగ్ ట్రేస్తో ఏం చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.